రాగిణి వెళ్ళిపోయాక, రాగిణి గురించిన ఆలోచనలు నన్ను చాలాసేపు వెంటాడాయి. పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరికి వాళ్ళం విడిపోయాక, చాలా సంవత్సరాల తర్వాత రాగిణి వాళ్ళు ఉన్న ఊరికే మా వారికి కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇద్దరం. రాగిణి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ముందు అద్దెకి ఇల్లు తీసుకుని ఉండేవాళ్ళం. తర్వాత దాదాపుగా అదే ఏరియాలో ఇల్లొకటి అమ్మకానికొస్తే కొనుక్కుని పూర్తిగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యాం. రాగిణి ఇంటికి, మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడికి రావడానికంటే ముందు మేము నాది, రాగిణిది ఒకటే ఊరు పుట్టిల్లవ్వడంతో అక్కడ అప్పుడప్పుడు కలిసినా చిన్ననాటి కబుర్లు, సరదా కబుర్లు, సరదా కాలక్షేపంతోటే గడిపేవాళ్ళం. ఇక్కడికొచ్చాకే రాగిణి నా దగ్గర బయటపడింది. అప్పటినుంచి ఇదిగో ఇలాగే ఏదైనా మనసుకు కష్టం తోస్తే నా దగ్గరికొచ్చి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెడుతూ ఉంటుంది. నేను కూడా అడపా తడపా వెళ్ళి తనతో కాలక్షేపం చేసి వస్తూ ఉంటాను. ఇది టూకీగా ఇప్పటివరకు జరుగుతున్నది. మొదటిసారి తన సంసారం గురించి చెప్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ నాకు కూడా వినడం అలవాటైపోయింది. రాగిణి గతంలోకెళ్ళింది నా మనస్సు. మధ్యాహ్నం 1 అవ్వొస్తోంది. భర్త భోజనానికి వచ్చే వేళయిందని హడావిడిగా అన్నీ సిద్ధం చేస్తోంది రాగిణి. రానే వచ్చాడు వెంకట్రావు. మాటా పలుకు లేకుండా గబగబా భోజనం కానిస్తున్నాడు వెంకట్రావు. పెళ్ళాంతో నవ్వుతూ మాట్లాడితే తక్కువైపోతాననే భావన అతడిది. మౌనంగా వడ్డిస్తోంది రాగిణి. గటగటా మంచినీళ్లు తాగి గ్లాసు చొట్టపడిపోయేంత పెద్దగా శబ్దం చేస్తూ ఠక్కన కింద పెట్టాడు గ్లాసు. రాగిణి కాపురానికి వచ్చిన ఈ 2 నెలల నుంచి ఈ సీన్ చూస్తూనే ఉంది. ఎందుకంత చప్పుడు చేస్తూ పెడతారు గ్లాసుని? ఉండబట్టలేక అడిగింది అవాళ. నువ్వు ఆ చప్పుడు విని మళ్ళీ గ్లాసు నింపాలి అన్నాడు తనదైన సీరియస్నెస్తో వెంకట్రావు. ఆశ్చర్యంగా అదేమిటి, చూసి పోస్తానుగా, అయినా అడగవచ్చుగా అంది. అడగను, నువ్వు చూసి పోయాలంతే అంటూ భోజనం ముగించి లేచాడు. రాగిణి నవ్వుతూ మాట్లాడుతుంటే సహించలేడతను. ఏదో ఒక కొర్రు మాటతో ఆమె మూడ్ ఆఫ్ చేయగల దిట్ట. దాంతో కొంత ముభావంగానే సాగుతుంది రొటీన్. ఈ 2 నెలల్లో ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనాలయ్యాక వంటిల్లు సర్ది బయటకొచ్చింది రాగిణి. వీధి గుమ్మంలో ఎవరో వెంకట్రావు గారి ఇల్లు ఇదేనా అని అడుగుతున్నారు. ఇదేనండి చెప్పింది రాగిణి ఎవరా అని చూస్తూ. బిలబిలా 7-8 మంది ఆడంగులు లోపలికొచ్చారు. మాటలు విని బయటకొచ్చిన వెంకట్రావు మొహం చింకిచాటంత చేసుకుని రండి రండి అంటూ ఎదురెళ్ళి ఆహ్వానించాడు. 3 గదుల పోర్షన్లో మధ్య గదిని బెడ్రూమ్గా వాడుకుంటారు. అక్కడే ఆసీనులయ్యారు అందరూ. వాళ్ళకి అతిథి మర్యాదల కోసం హుకుం జారీ చేశాడు రాగిణికి వెంకట్రావు. కొత్తగా కాపురానికి రావడం, పుట్టింట్లో అంతగా పని చేయాల్సిన అవసరం రాకపోవడం చేత ఇప్పుడిప్పుడే కొద్దిగా వంట చేయగలుగుతోంది రాగిణి. కొత్తవాళ్ళు 7-8 మందికి ఎలా ఏం చేయాలో తెలియక ఏమన్నా తేడా వస్తే వాళ్ల ముందే మాటలతో అవమానపరచగల భర్త ధోరణి గుర్తొచ్చి పని మొదలెట్టింది. కింద మీద పడి అతిథి మర్యాదలు పూర్తి చేసి అక్కడే ఒక పక్కగా కూర్చుని అందరినీ చూస్తోంది. ఆ ఆడవాళ్ళందరికీ 20 నుంచి సుమారు 35 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. వాళ్ళందరూ గలగల చాలా స్నేహంగా మాట్లాడుతున్నారు వెంకట్రావుతోటి. వెంకట్రావు కూడా మాట తీరు నెమ్మదిగా, ప్రేమగా, జోవియల్గా, మొహం వెలిగిపోతూ మాట్లాడుతున్న భర్తలో ఇంతవరకు చూడని మనిషిని చూసింది రాగిణి. వెంకట్రావు ఎంత మంచివాడో, ఎంత నెమ్మదస్తుడో, ఎంత ప్రేమాస్పదుడో, ఎంత అందగాడో వర్ణిస్తూ గలగల అతనితో మాట్లాడుతూ ఒక 2 గంటలయ్యాక లేచారు వాళ్ళు వెళ్తామని. అతిథి మర్యాదలో చివరి అంకం బొట్టు పెట్టి పళ్ళిచ్చింది వాళ్ళని సాగనంపుతూ వాళ్ళతో పాటే బయటికెళ్ళిపోయాడు వెంకట్రావు. అలసిపోయిన రాగిణి దీర్ఘంగా నిట్టూరుస్తూ నడుం వాల్చింది. అలా వెళ్ళిన వెంకట్రావు రాత్రి 10 అయ్యాక ఇంటికొచ్చాడు. వచ్చారా, ఇంతసేపు ఎక్కడికెళ్ళారు అడిగింది మామూలుగా రాగిణి. ఏం, నీ ఎదురుకుండా కూర్చుని ఏం చేయాలి అట్నుంచి చాలా ఘాటుగా సమాధానం వచ్చింది. అది మొదలు జీవితంలో అనేక వేల సార్లు ఇదే మాట అతని నోటి వెంట వస్తూ ఉండేది. ఏనాడు సెలవు రోజున, ఆదివారం రోజున పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చేసిన పాపాన పోలేదు వెంకట్రావు. వెంకట్రావులో ఉన్న ఒకే ఒక్క సుగుణం ఒళ్ళొంచి ఆఫీస్ పని చేసేవాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళినవాడు మధ్యాహ్నం వచ్చి గబగబా 2 మెతుకులు తిని వెళ్ళిపోయినవాడు
రాత్రి ఏ 10 గంటలకో వస్తూ ఉండేవాడు. బయట ఇంత టైం స్పెండ్ చేయడంలో కొంత ఆఫీస్ పని, మరికొంత అతని సరదా తిరుగుళ్ళు ఉండేవి. కొత్తగా భార్య కాపురానికొచ్చిందనే ఆలోచన గూడా అతనికి ఉండేది కాదు. అంతగా బయట కాలక్షేపాలుండేవతనికి. అలాగే సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీస్ పనులతోనూ, బయట కాలక్షేపాలతోనూ తలమునకలై శనివారం సాయంత్రం నుంచి తల్లిగారి ఊరు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ సోమవారం ఉదయం వచ్చి ఆదరాబాదరా ఆఫీస్‌కి పరిగెత్తేవాడు. ఇలా కొన్నేళ్ల పాటు నడిచింది. దీంతో తన కుటుంబ సభ్యుల ముందర కూడా ఎంత మాట పడితే అంత మాట అనడం, ఆమెతో సుముఖంగా ఉండకపోవడం, తన మాటే నెగ్గించుకోవడం ఇలాంటివన్నీ చూసి ఇతగాడు భార్యను బాగా చెప్పు చేతల్లో పెట్టగలడని, నోరు మూయించగలడని నిర్ణయానికొచ్చి అతగాడి కుటుంబ సభ్యులు అతగాడి మీద ఆధిపత్యం సంపాదించారు. ఇవన్నీ తెలివిగల వెంకట్రావు గ్రహించకపోలేదు. కానీ అదే పరిస్థితిని కంటిన్యూ చేశాడు కొన్నేళ్ల పాటు. కొందరి మనస్తత్వాలు వాళ్ళని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. భార్య మీద మాత్రం ఆధిపత్యం చెలాయిస్తే చాలనుకునే మనస్తత్వం. అన్నిటికీ రాజీ పడి పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేయాలనే ఆలోచనతో సంసారాన్ని లాక్కొచ్చింది రాగిణి. ఏ పిల్లల కోసం అయితే ఆమె జీవితంలో అన్నిటికీ రాజీ పడిందో, ఆ పిల్లలు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయ్యాక చాలా ఇళ్లల్లో తల్లుల్ని ఇలాంటి కష్టాల్లో చూసిన వాళ్ళు తల్లి మీద ఒకంత ఎక్కువ ఆదరణగా ఉండడం నాకు తెలుసు. కానీ వాళ్ళ తమాషా జీన్స్ ఆమెని రెండో రకంగానే ట్రీట్ చేసేవి. మనస్తత్వాలు అనేవి రకరకాలు కదా. భర్తని సహించింది కానీ తప్పని పరిస్థితుల్లో, కానీ పిల్లలు కూడా ఆమెతో వాదులాటలు, ఎలా పడితే అలా మాట్లాడడం, తీసి పడేయడం ఒక్కొక్కసారి. ఈ పరిస్థితుల్ని ఇంతగా ఊహించని రాగిణి ఒక తమాషా అయిన పరిస్థితుల్లో అందరికీ ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి తను పడ్డ మానసికపరమైన కష్టానికి ఈరోజు ఇదా ప్రతిఫలం అనే అసంతృప్తి రాగిణిలో కూడా ఎక్కువై, ఏ జీవితంతో అయితే సరిపెట్టుకుంటూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇలా చేస్తే బాగుండదేమో, అలా మాట్లాడితే ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, తాను పడుతున్న అవస్థలకి గట్టిగా ఎదురు తిరిగి ఎవరినన్నా ఏమన్నా అంటే కుటుంబం బజారున పడుతుందేమో, ఇవన్నీ అనేక ఏళ్ళు ఆలోచించి మనసును నొక్కి పెడుతూ వచ్చింది రాగిణి. ఇన్నేళ్లకు కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోయేటప్పటికీ ఇప్పుడు ఆమె కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా ఏ విషయంలో అయినా సరే మాట్లాడడం మొదలుపెట్టింది. దానివల్ల అందరి అహం దెబ్బతిని ఇంకాస్త తరచుగా ఆమెని మాటలతో వేధించే పరిస్థితి తయారయ్యి, తద్వారా రాగిణి అందరితో మాటలు తగ్గించి గంభీరంగా ఉండే వాతావరణం తయారైంది కుటుంబంలో. విసిగిపోయిన రాగిణి రాజీ పడదలుచుకోలేదు. ఆలోచనల్లోంచి బయటపడి సాయంత్రం పనుల కోసం లేచాను.